పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలా జరుగుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకుందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 పెన్షన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని చెప్పారు. స్థానిక 14, 17 డివిజన్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మంగళవారం సామాజిక భద్రతా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వైసీపీ చేపట్టిన రీకాల్ మేనిఫెస్టోపై ఆయన ఘాటుగా స్పందించారు. వైసీపీ అరిగిపోయిన క్యాసెట్ లాగా అభివర్ణించారు. వారు చెప్పే అసత్యాలను ప్రజలు నమ్మరని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో 14 డివిజన్ కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్, 17 డివిజన్ టీడీపీ అధ్యక్షులు బ్రహ్మసాని శ్రీనివాసరావు, అబ్బాస్, నాగరాజు, రాంబాబు, గోపి నాయక్, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మొదటి వారం మొదటి రోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక పండగలాగా. గతంలో పెన్షన్లు అంటే 100లో 30 మందికో 40 మందికో వచ్చేటువంటి అవకాశాలు. ఈరోజు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు గత ప్రభుత్వంలో అందరం కూడా చూసాం. 3000 ఉన్నటువంటి 2000 ఉన్నటువంటి చేయడానికి 5 సంవత్సరాల పాటు 250 పెంచుకున్నటువంటి పరిస్థితులు. కానీ చెప్పినటువంటి మాట ప్రకారం 3000 ఉన్నటువంటి పెన్షన్ని 4000 చేయడమే కాకుండా ప్రతి ఒక్క వికలాంగుడికి కూడా 6000 ఇచ్చేటువంటి అందించేటువంటి ఉంది. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ పేదవారి కోసం చెప్పినటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం దాదాపు 65 లక్షల మందికి పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పక్కన పెన్షన్తో పాటు కనీ విని ఎరగనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం రాష్ట్రంలో దాదాపు చదువుకున్నటువంటి ప్రతి పిల్లవాడి కోసం ఈరోజు దాదాపు 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్స్లో పంపించినటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో ఏ పిల్లవాడిని చదివిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఈరోజు ప్రతి పిల్లవాడు చదువుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా వారికి కావాల్సినటువంటి డబ్బులు అందించినటువంటి పరిస్థితులు. ఈరోజు ఒక మంచి ప్రభుత్వంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రజాక్షేత్రంలో కూటమి నాయకులందరూ కూడా నిరంతరం పనిచేస్తాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తప్పకుండా మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని పరిష్కరించి మౌలిక వసతులతో పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ప్రతి ఒక్క అంశంలో కూడా తీసుకొని వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వైసీపీ అంటే ఇప్పుడు అరిగిపోయినటువంటి క్యాసెట్. ఎందుకంటే జనాలు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పోయింది. తన సొంత చెల్లికే న్యాయం చేయలేనటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తన బండి కింద పెడినటువంటి మనిషిని తీసి పరామర్శించి అతనికి హాస్పిటల్ పంపించేటువంటి సంస్కృతి కూడా లేకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నిజంగా పేదవారి పట్ల ఎటువంటి ఆలోచనతో ఉంటారో మనందరం ఒకసారి ఆలోచించాలి. ప్రజలు బూటకపు మాటలు నమ్మకండి. నిజమైనటువంటి నాయకత్వం, నిజమైనటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రతి తల్లి ఆవేదనను గుర్తించి వారికి కావాల్సినటువంటి నిధుల్ని వాళ్ళ ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకని ప్రతి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఈరోజు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటా ఉన్నాం. 7వ డివిజన్లోని సాయి హోటల్ దగ్గర జరిగినటువంటి పింఛన్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు పాల్గొనడం జరిగింది. ఆ రోజున ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో పింఛన్ల పెంపు కార్యక్రమం కానీ 1వ తారీఖే మధ్యాహ్నం కల్లా పింఛన్లు ఇవ్వాలని ఏదైతే ఆదేశించారో సచివాలయ సిబ్బందిని మేము దగ్గరుండి యాజ్ ఏ వార్డు కమిటీగా మేము దగ్గరుండి ప్రతి ఇంటికి పింఛన్ అందేటట్టు దగ్గరుండి చూస్తున్నాము.